ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంలో భాగంగా వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రజలకు ముఖ్య సమాచారం అందింది. గుంటూరు జిల్లా కొల్లూరు, బట్టిప్రోలు, రేపల్లి మండలాల పరిధిలో 28 ఆవాసాలు మరియు పునరావాస కేంద్రాల్లో ఉన్న అర్హులైన పెన్షన్దారులకు రేపు అధికారులు ప్రత్యక్షంగా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. వరదల కారణంగా ఇళ్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. పెన్షన్లు అందకపోతాయేమో అన్న ఆందోళనలో ఉన్న లబ్ధిదారులు ఎలాంటి భయాందోళన చెందవలసిన అవసరం లేదని రెవెన్యూ డివిజనల్ అధికారి రేపల్లి స్పష్టం చేశారు. గత 10 రోజులుగా అప్పర్ భీమా, లోవర్ భీమా అలాగే మూసీ రివర్లో క్యాచ్మెంట్ ఏరియాలో పడిన అధిక వర్షాల మూలంగా నుంచి దాదాపుగా ప్రతిరోజు కూడా 6,70,80,000 క్యూసెక్కులు రిలీజ్ అవటం సముద్రంలోకి. దిగువ ప్రాంతంలో యంత్రాంగం అలాగే రాజకీయ నాయకులందరూ కూడా అప్రమత్తమై ఎక్కడెక్కడ ముంపుకు గురైనాయో అవన్నీ కూడా వాళ్ళని రీహాబ్స్ తీసుకెళ్ళటం, వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా. ఎందుకంటే అప్పర్ భీమా ఏదైతే మహారాష్ట్ర ఉందో అక్కడ 170 మిల్లీమీటర్ల వర్షపాతం పడటం, లోవర్ భీమాలో 150 నుంచి 160 దాకా పడటం, ఇవన్నీ కూడా ఎప్పుడు లేనంత స్మాల్ టైంలో పెద్ద ఎత్తున వర్షం పడటం మూలంగా ఈ యొక్క కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా అంతా ఇంత విపరీతమైన ఫ్లడ్స్ మన జరుగుతూ ఉంది. ఒక విధంగా చూస్తే కృష్ణమ్మ పర్వలు దొక్కుతూ సముద్రం వైపు వెళ్తుంది. ఒక ఆనందమైనటువంటి వాతావరణం ముందుకు వస్తానికి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 93% రిజర్వాయర్లు అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏదైతే ఫ్లడ్ ఉందో దాని మూలంగా ఎక్కడ కూడా రాకపోకలకు కానీ అలాగే సరైన వైద్యం అలాగే కావాల్సిన వసతులకు కానీ ఎక్కడ ఇబ్బంది ఉండకూడదన్న లక్ష్యంతో యంత్రాంగం అప్రమత్తమై ఎక్కడెక్కడైతే 28 హ్యాబిటేషన్స్ ఉన్నాయో మొత్తం కూడా దిగువ ప్రాంతంలో అవన్నీ కూడా రీహాబ్స్ పెట్టి ప్రతి ఒక్క రీహాబ్లో కూడా ఒక అధికారి అంటే ఒక పెద్ద స్థాయి అధికారి పెట్టి ప్రతి దగ్గర కూడా మెడికల్ క్యాంపు, ఉచిత అయితే మెడిసిన్స్ ఇవ్వటం, దాంతోపాటు బాలింతలున్నా చిన్నపిల్లలున్నా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోటీన్ ఫుడ్ కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక మంచి దీంట్లో ఇక్కడ కరెక్ట్గా చూసుకుంటా ఉన్నారు. అందరం కూడా అప్రమత్తంగా ఉన్నది. ఎందుకంటే ఇది రాబోయే 10 రోజుల దాకా అంటే ఇంకొక వారం రోజుల దాకా ఈ ఇన్ఫ్లో ఎట్లనే ఉంటుంది కాబట్టి ఇంకా మనకి అల్పపీడనం ముంపు ఉంది కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరికి ఎలాంటి సహాయం కావాలన్నా కూడా తప్పకుండా ఇక్కడ ఏదైతే ఆర్డీఓ గారు వాళ్ళ హెల్ప్ లైన్ పెట్టారో దానికి సంప్రదించి అలాగే మా పార్టీ ఆఫీస్కి కూడా సంప్రదించే చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అది దాని గురించి.